డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కులాల కుంపట్లుగా మార్చడానికి జగన్మోహన్ రెడ్డి నిన్న గుంటూరులో మాట్లాడిన మాటలు కావచ్చు, గతంలో వైసీపీ నాయకులు మాట్లాడినవి కావచ్చు, ఈ రోజున వాళ్ళని అడ్డంగా బుక్ చేసేసాయి. జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇక వైవి సుబ్బారెడ్డి అరెస్ట్కి అయితే రంగం సిద్ధం చేయబడుతుంది అనే సమాచారం కూడా బయటకు వస్తుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ ముగ్గురు అప్రూవర్గా మారటం మూలాన ఇప్పుడు వీళ్ళకి ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఎవరు ఆ ముగ్గురు? వాళ్ళు అప్రూవర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? వాళ్ళు చెప్పిన వ్యవహారం ప్రకారంగా వీళ్ళు ఏ రకంగా కల్తీ నెయ్యిలో దోషులుగా తేలబోతున్నారు అనే అంశాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజువారీ వీడియోలు, కొత్త అప్డేట్లు మీ ముందుకి నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒక ముగ్గురు అప్రూవర్గా మారటం జరిగింది. ఇందులో బోలేబాబా డైరీకి సంబంధించిన ఒక ఉద్యోగి, అలాగనే ఈ బోలేబాబా డైరీకి కానీ లేకపోతే హర్ష్ డైరీకి కానీ కెమికల్ సప్లై చేసిన, నిన్న సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టులో కనపడిన లప్సా అనే ఒక కెమికల్ని, లాక్టిక్ యాసిడ్ని మనీష్ గుప్తా అనే ఒక వ్యక్తి సప్లై చేశాడు. 8,900 కేజీల ఈ యాసిడ్ని సప్లై చేశాడు ఆ వ్యక్తి కానీ, ఇక దాంతోపాటుగా డైరీ ఎక్స్పర్ట్ అయిన సురేంద్రనాథ్, ఈయన్ని మరి టీటీడీ హైర్ చేసి ఈ నెయ్యి పరిస్థితి ఎలాగుంది అనేదాన్ని కానీ, లేకపోతే డైరీ ఇన్స్పెక్షన్కి కానీ పెట్టుకున్న అధికారి అన్నమాట. ఈ సురేంద్రనాథ్ అనే ఈ వ్యక్తి కూడా గతంలో ఎన్డీఆర్ఐ ల్యాబ్లో పనిచేశాడు. ఈ విషయాన్ని ఈనాడు కూడా ఎక్స్పోజ్ చేసింది. ఆ వ్యక్తి కూడా అప్రూవర్గా మారిపోయినట్టుగాను, అసలు ఆయన చెప్పిన విషయాలైతే యమ విస్తుపోయే విధంగా ఉన్నాయి. ఎందుకు అని అంటే, కేవలం ఒక ప్రోటోకాల్ దర్శనం ఇప్పించటంతో, అది కాకుండా మంచి లావిష్ ఈ కాటేజుల్లో ఆయనకి మర్యాదలు చేసి మొత్తానికి ముఖస్థుతికి గురి చేసి ఆయన చేత వీటి మీద కనీసం ప్లాంట్ని విజిట్ కూడా చేయకుండా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ అధికారి కూడా ఇప్పుడు అప్రూవర్గా మారిపోయాడు. వీళ్ళందరూ చెప్పే ఈ నిజాలతోటి ఇప్పుడు వీళ్ళు అంటే సుబ్బారెడ్డి కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడానికి రంగం సిద్ధం చేయబడుతుంది అనే వ్యవహారం అయితే కనపడుతోంది. నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీలో ఈ కల్తీ నెయ్యిని కులాల కుంపట్లుగా మార్చడానికి, ఎస్పెషల్లీ కమ్మ కాపుల మధ్య రగడని రగల్చటానికి చేసిన ఒక విస్తృత ప్రయత్నం మీద చర్చ చేశారు. దాంతోపాటుగా ఈ రోజున ఈ కల్తీ వ్యవహారం మీద ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన వీళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు భేటీ అవటం జరిగింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందులు దుర్గేష్ కావచ్చు, లేకపోతే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కావచ్చు, ఇంకా మిగతా ఇతరత్ర నాయకులు, వీళ్ళందరితోటి ఎన్డీఏ పక్షాల భేటీ జరుగుతోంది ఈ రోజున. ఎందుకంటే కులాల కుంపట్లని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండెల మీద పెట్టడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి అని అంటే అన్ని పక్షాల నుంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు మరి జనసేనలో ఉన్న కొంతమంది కాపు నేతలు మరి కమ్మ కులం మీద ద్వేషం కావచ్చు, లేకపోతే కమ్మ వాళ్ళంటే వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకుపోయే వాళ్ళు అనే ఉద్దేశం ఉండొచ్చు, లేకపోతే ఈ జనసేనలో వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లభించలేదని వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల్లో గురించి గతంలో కొంతమంది మాట్లాడిన వ్యవహారం కూడా చూసాం. ఇందులో మాకు ఒక పర్సంటేజ్ ఒప్పందం ఉంది, దాని ప్రకారంగా ఇప్పుడు కూటమిలో ఏం జరగటం లేదు, మాకు ఎస్పెషల్లీ ఈ నామినేటెడ్ పోస్టులు రాలేదు అనుకునే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ కాపు నాయకులు కూడా వైసీపీకి పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఈ కల్తీ నెయ్యి మీద వాళ్ళ స్టాండ్ ఏమిటి బయటకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి కల్తీ జరగలేదు అని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ సిట్టు దీన్ని ధృవీకరించింది అని చెప్పుకుంటున్నారో, ఆ సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టులోనే లప్సా అనే ఒక కెమికల్ని, జంతు కొవ్వుని దాంతో వాష్ చేస్తే ఆ కొవ్వు పదార్థాలు టెస్టుల్లో కూడా బయటపడకుండా ఉంటాయి అనే విషయాన్ని వాళ్ళు కనిపెట్టి మరి ఆ రకంగా 8,900 కేజీలు ఈ బోలేబాబా డైరీకి కానీ, హర్ష్
డైరీకి కానీ సప్లై చేసిన ఆ మనీష్ గుప్తా అనే ఆ కెమికల్ సప్లయర్ కూడా ఈ రోజున అప్రూవర్గా మారాడు. దీంతో పాటుగా బోలే బాబా డైరీలో అప్పట్లో ఎవరి పేర్లు అయితే పెట్టి దాని బోలే బాబా డైరీ ప్రమోటర్గా ఉన్న జైన్ ఈ వాట్సాప్లో ఈ బిల్లులన్నీ తెప్పించుకున్నాడు, ఆ వ్యక్తి కూడా అప్రూవర్గా మారాడు. ఇక దీంతో దాదాపుగా కేసు తేటతెల్లం అయిపోయే విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న అంశం గుర్తించాల్సింది ఏంది అని అంటే, సిబిఐకి ఏదైనా వ్యవహారం వెళ్ళగానే అందులో జగన్మోహన్ రెడ్డికి పనికొచ్చే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఈ రోజున ఈనాడు కూడా ఎక్స్పోజ్ చేసింది. గతంలో సిబిఐకి ఇచ్చిన వివేకానంద రెడ్డి హత్య కేసును కానీ ఇప్పుడు కోర్టు ద్వారా ఏర్పాటు చేయబడిన సిబిఐ సిట్ కానీ ఇందులో జంతు కొవ్వు లేదని, అందులో ముఖ్య నాయకులు ఎవరున్నారో వాళ్ళ పేర్లు బయటకు రాకపోవటం, ఈ వ్యవహారాన్ని కూడా క్లియర్గా ఎక్స్పోజ్ చేశారు ఈ రోజున ఈనాడు పేపర్లో. అంటే సిబిఐ తోటి ఏదైనా విచారణ జరిపిస్తే అది జగన్కి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున అనేది కూడా గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ పక్ష నేతలతోటి చంద్రబాబు నాయుడు భేటీ అయితే ఇక్కడ రాష్ట్రం నుంచి తామేమనుకుంటున్నామో అది కేంద్రానికి పంపించే అవకాశం ఉంటుంది, గట్టిగా తమ స్టాండ్ ఏంటి వినిపించే అవకాశం ఉంటుంది. తద్వారా కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఈ ఊరట ఏదైతే ఉందో, వైవి సుబ్బారెడ్డిని కాపాడటానికి ఆయన సొంతగా ప్రయత్నాలు చేసుకుని ఉండొచ్చు, లేకపోతే ధర్మారెడ్డి విషయంలో మరి బీజేపీ మెతక వైఖరి వహిస్తూ ఉండొచ్చు. కానీ జంతు కొవ్వు కలిసింది అని ఏదైతే ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడో, ఆ రిపోర్టుని పక్కన పెట్టేసి ఎన్డీఆర్ఐలో దీన్ని టెస్టులు చేయటం వెనక కూడా ఒక రకమైన ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ సురేంద్రనాథ్ అనే వ్యక్తి కూడా గతంలో ఈ ఎన్డీఆర్ఐలోనే ఈ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఈయన బెంగళూరులో విధుల నిర్వహణలో ఉన్నాడు. ఇక దీంతో ఎన్డీఆర్ఐ ఇచ్చిన రిపోర్టుకి ఏమాత్రం శాంటిటీ ఉంటుంది? దీంతో పాటుగా 10% కంటే తక్కువ మిళితమైన కొవ్వుని కనిపెట్టే పరీక్షలు ఎన్డీఆర్ఐలో లేవు అనేది కూడా ఖచ్చితంగా వాళ్లే చెబుతూ ఉన్నారు. అప్పుడు దీన్ని శాంపిల్స్ని మరి ఎన్డీడీబీ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగశాలల్లో పరీక్షించాల్సిన అవసరం ఉందనేది కూడా ఈరోజు మరి దీని మీద ఒక కమిటీని కూడా నిర్ణయించారు. ఆ కమిటీ యొక్క శాంటిటీ ఏముంటుంది, ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలను కానీ లేకపోతే ఆ కమిటీ నిజంగా పనిచేయడానికి కలిగిన అవకాశాలను కూడా ఈరోజు చర్చించడానికి ఎన్డీఏ పక్షాల భేటీ జరుగుతోంది. అంటే దాదాపుగా సుబ్బారెడ్డిని ఎవరైతే తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరితో మాట్లాడి సుబ్బారెడ్డిని ఇరికించే ప్రయత్నం ఈ రోజున చెయ్యకపోతే ఇది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు, మరి కాపు నేతల పేరుతోటో లేకపోతే బీసీ నేతల పేరుతోటి వాళ్ళు చేస్తున్న రగడ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేసే అవకాశం ఉంది. దీని అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ మరి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఎవరిని తప్పించటానికి ప్రయత్నాలు చేయకుండా నిజమైన నిగ్గు తేల్చాలి. ఇంతేకాకుండా శ్రీశైలానికి సప్లై చేసిన నెయ్యిలో కూడా ఇదే బోలే బాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యే ఉందనేది కూడా కొత్త రకంగా బయటకు వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనేది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. యాతావాత జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయాడు. సుబ్బారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికే ఇప్పుడు ఈ పక్షాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.